కూలంకుషంగా దీని మీద సమీక్ష చేసిన విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాల మీద 20% గ్రోత్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఆశయం. ఎందుకంటే ప్రజలు జీవన ప్రమాణాలు మార్చే అత్యంత కీలకమైనటువంటి ప్రాథమిక రంగంపై ఇంత దృష్టి ఎందుకు పెట్టామంటే, కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి అనుగుణంగా ప్రణాళికలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు, చాలా లక్ష్యాలను కూడా నిర్దేశించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఆహారపు అలవాట్లన్నీ కూడా మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని అనేక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ, నూతన ఆవిష్కరణలు కానీ, సాంకేతిక సహకారంతో హార్టికల్చర్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. ఇప్పటికే చాలా హార్టికల్చర్ పంటలపైన నిరూపితం కూడా అయిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక ఉదాహరణ, 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పంటలు ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్రానికి 1,52,00,000 కోట్ల రూపాయలు జీవీఏ ఆదాయం వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, 18 లక్షల హెక్టార్లలోనే హార్టికల్చర్ చేస్తున్నాం. 1.52 లక్షల కోట్లు జీవీఏ ఈ రంగం పైన వస్తుంది. అదే మీరు చూసుకుంటే 52 లక్షల ఎకరాల్లో ఈరోజు మనం ఖరీఫ్ కానీ, రబీ కానీ వ్యవసాయం చేస్తున్నాం. దీని మీద కేవలం 57 కోట్లే జీవీ వస్తున్న విషయం కూడా, ఈ 57,000 కోట్లు జీవీ వస్తుంది. దీని మీద కూడా డిస్కస్ చేశాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్స్, సైన్స్లందరితో కుప్పంలో మొన్ననే 2 రోజులు డిస్కస్ చేసి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని ఈరోజు సక్సెస్ని చూసి రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న కుప్పంలో రోకాట్స్ సబ్డీ కూలర్స్ అని చెప్పి హార్టికల్చర్కి కానీ, ఫ్లవర్స్కి కానీ, ఫ్లవర్స్ ఈరోజు తీసుకొస్తే 5-6 రోజులు ఉండొచ్చు. హార్టికల్చర్స్ వస్తే 5 రోజులు స్టాక్ పెట్టుకోవచ్చు. 1 పైసా కరెంట్ ఛార్జీ ఉండదు. అటువంటి కూలర్స్ ముందు కుప్పంలో పెట్టమని చెప్పారు. అవి చాలా సక్సెస్ అయ్యాయి. దాని డిమాండ్ కూడా పెరిగింది. దాన్ని ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా పెట్టాలి. అందులో భాగంగా ప్రతి రైతు బజారుకు వస్తున్నటువంటి కూరగాయల యొక్క స్థాయిని బట్టి పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇప్పుడున్న దానికంటే పెద్ద తయారు చేస్తారేమో, ఒకసారి కంపెనీతో కూడా మాట్లాడి ప్రతి రైతు బార్లో పెట్టి ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా ప్రతిదీ రైతుకి మేలు జరిగే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దీనికి 50% సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ వాతావరణ పరిస్థితులకు
ఏ పంటలు సాగు చేయాలి. ఇష్టానుసారంగా వేసిన వల్ల ఫలితాలు సరిగ్గా రావటం లేదు, రైతులకు ఆదాయం రావటం లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే అగ్రి వాచ్ ద్వారా హిస్టారికల్ డేటా అంతా తీసుకొని ఏ ఏరియాలో ఏ పంట పెట్టాలి, ఏ పంట పెడితే రైతుకి లాభం వస్తుందని చెప్పి ఎప్పటికప్పుడు తెలుసుకొని పంటలు పెట్టే విధానం అమలు చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. మీ అందరికీ తెలుసు, నిన్న లేదు మొన్న అనంతపురంలో హార్టికల్చర్ కాన్క్లేవ్ అని ఒక కాన్క్లేవ్ పెట్టాం. చాలా దిగ్విజయమైంది, చాలామంది వచ్చారు, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరగాలి. ఒక డేట్ పెట్టి హార్టికల్చర్ కాన్క్లేవ్ ప్రతి సంవత్సరం చేయాలి. దీన్ని రాష్ట్రం అంతా కూడా, ఈరోజు అనంతపూర్ ఉంటే బనానా కానీ ఒక 2-3 హార్టికల్చర్ ఫ్రూట్స్కి అక్కడ అనుకూలం ఉంది. ఇదే విధానాన్ని ప్రతి జిల్లాలో పెట్టాలని చెప్పి నిర్ణయించాం. ఏ జిల్లాలో ఏ ఫ్రూట్ కానీ అక్కడ ఏ పంట పెడతారో దాని మీద తప్పనిసరిగా ఈ కాన్క్లేవ్స్ పెట్టి ప్రజలకి, రైతులకి, సైంటిస్టులకి, మార్కెటింగ్ చేసే వాళ్ళకి అందరికీ పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మేము నిన్న అనంతపూర్లో చేసాం. ఆ విధానంలో ఇప్పటికే ఏ జిల్లాలో ఏ కాన్క్లేవ్ పెడితే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. దాని ప్రకారం తప్పనిసరిగా కాన్క్లేవ్లు పెడతామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాం. అనంతపురం జిల్లాను ఒక పైలట్గా తీసుకున్నాం. హార్టికల్చర్ హబ్గా దాన్ని తయారు చేయాలని చెప్పి, ఇంకా ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తే పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లాని ఇప్పటికే 5-6 స్థానాలకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మనం దృష్టి పెడితే 1-2 స్థానాలకు అనంతపూర్ వస్తుంది. దాన్ని ఆధారంగా మనం రాష్ట్రం అంతా అమలు చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈరోజు మైక్రో ఇరిగేషను 50,000 ఎకరాలకి మైక్రో ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేశాం. ఈరోజు ఒక 15-20 రకాల ఫ్రూట్స్ ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏమున్నాయో ఒక 15-20 రకాల ఫ్రూట్స్ ఐడెంటిఫై చేసి ఇప్పటికి మన రాష్ట్రంలో ఏమున్నాయి, ఇంకా మనం ఏం పెట్టగలం, అవి పెట్టాలంటే ఏంటి ప్రోత్సాహాలు అందించాలి, ఇవన్నీ కూడా చేసి ఎక్కువ రకాలు, ఉదాహరణకి డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది, ఆవకాడో వచ్చాయి, విపరీతమైనటువంటి రాబడి రైతులకు వస్తుంది. ఇలాంటివి ఐడెంటిఫై చేసి వీటిని కూడా ప్రోత్సహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా తెలియచేశారు. ప్రస్తుతానికి ప్రాథమిక రంగం 15.86 వృద్ధి రేట్లో ఉంది. దీన్ని ఫస్ట్ 20% తీసుకెళ్ళాలి. టార్గెట్ ఈ 5 ఇయర్స్లో ఎట్టి పరిస్థితుల్లో 30%కి ప్రతిదీ మనకి ఒక టార్గెట్ ఉంటే అది రీచ్ అవ్వడానికి ఆలోచన చేస్తాం. కాబట్టి 20% కంపల్సరీ రావాలి. ఈ 30%కి తీసుకెళ్ళడానికి మీరు అన్ని విధాల ప్రయత్నం చేయమని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశాలు ఇచ్చారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ధాన్యం పండించిన రైతు రిచ్గా ఉండేవాడు. ఈరోజు రివర్స్ అయింది. హార్టికల్చర్ పెట్టినటువంటి రైతులకి ఎక్కువ రాబడి వస్తుంది, పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గుతుంది. వీలైనంత వరకు డైవర్షన్ చేయాలి హార్టికల్చర్లోకి. అందులో ప్రధానమైనటువంటిది పామాయిల్. పామాయిల్ని ఎక్కువగా ప్రోత్సహించాలి, పరిశ్రమలను ఎక్కువగా తీసుకురావాలి.
అవసరమంటే పీపీపీ మోడల్లో ఎక్కువ పరిశ్రమలు పెట్టి పామాయిల్ని ఎక్కువ ప్రోత్సహించమని స్పష్టంగా ఆదేశించారు. పామాయిల్తో పాటుగా కోకోకి ఎక్కువ డిమాండ్ ఉంది. పామాయిల్లో అంతర పంటగా కోకో వేసుకోవచ్చు. దానివల్ల డబుల్ ఇన్కమ్ వస్తుంది. తప్పనిసరిగా దీన్ని కూడా ప్రోత్సహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు రసాయన ఎరువులు తగ్గాలి, పురుగుల మందులు వాడకం చాలా తగ్గాలి. మా మీటింగ్లో ఒక డిస్కషన్ వచ్చింది. పంజాబ్ నుంచి ఒక ట్రైను ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్లు వస్తుందట ఎవ్రీడే. కారణం ఏంటంటే అక్కడ విపరీతంగా రసాయన ఎరువులు వాడడం, పురుగుల మందులు వాడడం, దీనివల్ల విపరీతమైనటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈరోజు దీన్ని మనం తగ్గించుకొని ఎక్కువ ప్రాధాన్యత ప్రకృతి సేద్యానికి ఇవ్వాలి. అందులో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది. మన రాష్ట్రానికి తక్కువ కేటాయించిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ సపరేట్గా ఒక లెటర్ పెట్టి ఎక్కువగా మనం ప్రకృతి సేద్యానికి నిధులు తీసుకురావడానికి మీరందరూ కృషి చేయండి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు హార్టికల్చర్, ఆక్వాకల్చర్లో కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీని మీద కూడా దృష్టి పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇంకొకటి ప్రాధాన్యత అయితే ఎవరైతే రైతులు అంతర పంటలు పెడతారు వాళ్ళకి గణనీయమైనటువంటి ప్రోత్సాహాలు అందించమని చెప్పారు. ఇప్పుడే చెప్పాను, ఏదైతే పామాయిల్లో కోకో పెట్టిన కానీ అలాంటివి ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో అంతర పంటల్లో ఎవరైతే పెడతారో వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తాం. ఈరోజు పీడిఎస్ మీద రైతు ఇస్తున్నాం, మొత్తం రీసైకిల్ అవుతుంది. ఇక నుంచి ఏదైతే పీడిఎస్లో ఇచ్చిన రైతు తినే రకాలు ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి మనకి ఎంతవరకు పీడిఎస్కి రైతు అవసరం అవుతుందో అటువంటి వెరైటీస్ అన్నీ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పండించడానికి అవకాశం ఉందో ఐడెంటిఫై చేసి అటువంటి ఫైన్ క్వాలిటీస్ పండించే విధంగా దానికి సపరేట్గా బోనస్ ఇచ్చే విధంగా మీరు ఒక ప్రణాళిక వేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దాని మీద కూడా దృష్టి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు ఎన్ఆర్ఈఎస్లో చాలా వరకు మార్పులు జరిగాయి. హార్టికల్చర్లో ఎక్కువగా ఎన్ఆర్జీఎస్ని వాడమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు మనం 30 కోట్లు 40 కోట్లు వాడుతున్నాం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో 200 కోట్లు టార్గెట్ పెట్టుకొని హార్టికల్చర్లో మీరు ఎన్ఆర్జీఎస్ నిధులు వాడమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు రేషన్లో చాలా ప్రాంతాల్లో ఇప్పుడే చెప్పాను, ఆహార అలవాట్లన్నీ మారిపోయాయి. ఈరోజు మిల్లెట్స్ వచ్చాయి. మన దగ్గర డిమాండ్ ఉంది కానీ సరఫరా లేదు. ఉదనకు రాయలసీమ ఏరియా ఉంది. రాగి మాల్ట్ విపరీతంగా అడుగుతున్నారు. రాగి మనం 1 కేజీ ఇవ్వగలుగుతున్నాం. బయట మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచో కొన్ని తీసుకొస్తారు, కర్ణాటక ఎక్కడి నుంచి వస్తారు. అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా మీరు వారికి సబ్సిడీలు ఇచ్చి అవసరమైతే వాటికి మద్దతు ధర కూడా ఇచ్చి మిల్లెట్స్ని కూడా మీరు పంటలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితిలో చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు మనం మీ అందరికీ తెలుసు, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. మొన్నే గౌడాస్కి యారక్ షాపుల్లో కొంత పర్సెంటేజ్ ఇచ్చి కొన్ని షాపులు ఇచ్చాం. రేపు వడ్డెర్లకి ఈ కోరీస్ ఉన్నాయి. కొన్ని కోరీలు సపరేటంగా వడ్డెర్స్కి ఇవ్వడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక మనం బీసీల్లో ప్రధానమైనటువంటి కమ్యూనిటీస్ యాదవ అండ్ కుర్బ,
వీళ్ళకి బీసీ కార్పొరేషన్ ద్వారా గొర్రెలు మేకలు ఇచ్చి వారికి సబ్సిడీ ఇచ్చి దాన్ని ఒక ఇన్స్టిట్యూటైజ్ చేసి వాళ్ళకి పూర్తిగా సహకారం అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దీన్ని కూడా తప్పగా మేము అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఫిషరీస్ ఒకప్పుడు 14-19 గణనీయంగా పెరిగింది, 19-24 తగ్గిపోయింది. మళ్ళీ ఫిషరీస్ని బాగా పెంచాలి. అయితే మనం చాలా దెబ్బతిన్నాం, ఒకేసారి పెంచాలంటే కష్టం. మీరు ఫిషరీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఈరోజు ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ప్రతి ఓటు చెరువు తవ్వీడు, ఒక పెర్మిషన్ లేదు, ఒక లైసెన్స్ లేదు. చేపలు వేయడానికి చెరువు తవ్వుతారు, ఒక సంవత్సరం అయిన తర్వాత తీసి మళ్ళీ అందులో రొయ్యలు వేస్తారు. పొల్యూషన్ కంట్రోల్ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. దీన్ని కంపల్సరీగా స్ట్రీమ్లైన్ చేయాలి. ఇక యాక్వాలో ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకోవాలి. ఇటు యాక్వా జోన్ అయినా నాన్ యాక్వా జోన్ అయినా తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. సపరేట్గా ప్రైవేట్ ఏజెన్సీకి పెట్టి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తున్నారా లేదా, పాటించకపోతే 1-2 సార్లు చెప్పడం, అవసరమైతే వాళ్ళ మీద కొంత ఫైన్ వేసైనా సరే దీన్ని దారిలోకి తీసుకురావాలి. తప్పనిసరిగా ఆ నిర్ణయం కూడా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం 60-62 సంవత్సరాలు చేశారు. విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో కూడా 60-62 చేశారు. ఆ రోజు యూజీసీ కూడా ఇది విద్యాశాఖే కాదు, అగ్రికల్చరల్, హార్టికల్చరల్, ఫిషరీస్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అన్ని యూనివర్సిటీలో చేయమంటే ఏవైతే అగ్రికల్చర్ ఎలైడ్ యూనివర్సిటీలు ఉన్నాయో వాళ్ళకి ఉద్యోగస్తులకు కానీ అక్కడ పనిచేసిన సిబ్బందికి కానీ 60 సంవత్సరాలు ఉంచారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళను కూడా 62 సంవత్సరాలు చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇంకొకటి, ఈరోజు వెటర్నరీ స్టూడెంట్స్ డాక్టర్లుగా సెలెక్ట్ అయ్యి డాక్టర్లుగా చదువుతున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళు చదువుతున్నారు, కొంతమంది పిహెచ్డి వాళ్ళు చేస్తున్నారు. అదే ఎంబీబీఎస్ డాక్టర్కి అయితే స్టైఫండ్ 25,000 ఇస్తున్నారు. అదే యానిమల్ హస్బెండ్ డాక్టర్ అయినా, అగ్రికల్చర్ స్టూడెంట్ అయినా, పీజీ స్టూడెంట్ అయినా 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది కూడా 2013లో పెంచినటువంటి రేటు. ఈ మధ్య స్టూడెంట్స్ అందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి 25,000 ఇస్తున్నారు, మాకు ఇవ్వలేము లేదని చెప్పి. ఆ ప్రాప్తి కాకపోయినా సరే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. వెటర్నరీ డాక్టర్లకు కానీ అదేవిధంగా అగ్రికల్చర్ చదువుతున్న వాళ్ళకి 7,000 నుంచి 10,500 రూపాయలు పెంచాం. ఎవరైతే పీజీ చేస్తారో వాళ్ళకి 12,000 రూపాయలు చేశాం. ఈ నిర్ణయం కూడా తీసుకున్నాం. మార్కెటింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇమ్మని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. మీరు ఏం చేస్తారో తెలియదు. సాయిల్ టెస్టింగ్ 100% జరగాలి. జరగడమే కాదు, 5 years సాయిల్ టెస్టే చేయలేదు, ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. మనం ఇప్పటికే స్టార్ట్ చేసాం, చాలా వరకు ఇచ్చాం. ఇది ప్రతి ఎకరాకి సాయిల్ టెస్ట్ చేయాలి. 2 రకాలుగా చేయమన్నారు. ఒకటి పాత విధానంలో చేస్తూ ఇప్పుడు కొత్తగా శాటిలైట్ ద్వారా కూడా చేస్తున్నారు. ఒకేసారి పాత విధానం చేసి వదిలేసి శాటిలైట్ ద్వారా వెళ్తే ఏవైనా ఇబ్బందులు వస్తాయేమో. 2 చేయండి. ఒకవేళ శాటిలైట్లో బాగుంటే తర్వాత మాట్లాడచ్చు. ఇమీడియట్గా మీరు సాయిల్ టెస్ట్ చేసి ప్రతి రైతుకి కార్డు ఇచ్చి సూక్ష్మ పోషకాలు ఒకప్పుడు మీ అందరికీ తెలుసు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. 5 సంవత్సరాలు సూక్ష్మ పోషకాలు లేవు,
దానివల్ల సారవంతం పోయింది. దానివల్ల విపరీతంగా ఎరువులు, పురుగుల మందులు వాడి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే రైతులతో ఒకసారి మాట్లాడి 50%తో ఇవ్వాలా, 70%తో ఇవ్వాలా, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఎక్కడ ఏ భూమిలో ఏ సూక్ష్మ పోషకం లోపంగా ఉంటే ఆ సూక్ష్మ పోషకాలన్నీ రైతులకి అందించమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఆక్వాకల్చర్ 2.26 లక్షల హెక్టార్లలో చేస్తున్నారు. అదేవిధంగా సముద్రంలో ఇంకా డీప్కి వెళ్ళి చేపలు పట్టాలంటే దానికి కావాల్సినవి ఏంటి, అదేవిధంగా ఈరోజు చెరువుల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో వారికి జీవనోపాధి పెంచడానికి చేప పిల్లలు ఇప్పటికే ఇచ్చాం, చాలా దగ్గర విడిచిపెడుతున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటుగా మాకు రేపటి నుంచి అన్ని రంగాల్ని సెలెక్ట్ చేస్తాం. ఆక్వా రంగం ఉంది, ఇమీడియట్గా ఒక సెమినార్ పెడతాం. ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులకి, ఎవరైతే కొని బయటికి పంపిస్తారో వాళ్ళకి, సైంటిస్టులకి, ఆ స్టేక్ హోల్డర్స్ అందరికీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక రోజంతా మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వర్క్షాప్ ఏది బాగుంటుందో, ఏం చేస్తే ఇంక ఈ రంగం అభివృద్ధి చెందుతుందో, దీనివల్ల ఇంక రాష్ట్రానికి ఏ రకంగా ఆదాయం సంపాదించగలం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అది గవర్నమెంట్లో హార్టికల్చర్లో అదే చేస్తాం. యానిమల్ హస్బెండరీలో కూడా ఈరోజు మీట్ ప్రొడక్షను విపరీతంగా పెంచాలని చెప్పి నిర్ణయం. ఈరోజు సైలేజ్ కానీ లేకపోతే ఏవైతే పోషకాహారాలు ఉన్నాయో ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడూ లేవు 5 yearsలో, మళ్ళీ ఇవన్నింటినీ ప్రోత్సహించాలి. దీనికి కూడా ఎన్ఆర్జీఎస్లో ఒక ప్రోగ్రాం ఉంది. ఇప్పటికి మనం 20 హెక్టార్లలో వేస్తున్నట్టుగా ఉంది ఈ సైలేజ్, ఇది గ్రీన్ గ్రాస్, ఇవన్నీ దీన్ని పౌడర్, దీన్ని కూడా పెంచమని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశించారు. అది చేస్తాం. ఈరోజు డ్వాక్రా సంఘాలకి మళ్ళీ రంగంలోకి దించి సైలేజ్ పెంచుకోవడానికి కానీ, ఈరోజు పాలు తీయడానికి మిషన్స్ వచ్చాయి, అవి కూడా వాళ్ళకి ఇస్తే దాని మీద కూడా 10-12 వేలు వాళ్ళు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అన్వేషించి వ్యవసాయ రంగాన్ని మళ్ళీ, ఇప్పటికే చాలా సంతోషం, చాలామంది చదువుకున్న ఇంజనీర్లు చాలామంది బయట ఉన్న వాళ్ళు వస్తున్నారు. 10 ఎకరాలు 15 ఎకరాల్లో హార్టికల్చర్ పెట్టి ఇటు ఇంటి దగ్గర వర్క్ ఫర్ హోమ్ చేసుకుంటున్నారు, ఇటు హార్టికల్చర్ కూడా పండిస్తున్నారు. ఇవన్నీ ప్రోత్సహించి దీంతో పాటుగా మొన్ననే కేంద్రంలో వ్యవసాయ బడ్జెట్ పెట్టారు. ఎంతవరకు మనం డ్రా చేయగలం, ప్రతి పైసా కూడా డ్రా చేయండి. ఒకవేళ అవసరం ఉంటే నేను కూడా లేఖలు రాస్తాను, అవసరం ఉంటే నేను చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో రైతు మళ్ళీ సంతోషంగా ఉండాలి. ఈ రంగం ద్వారా ఈ రాష్ట్రానికి 30% రాష్ట్ర ఆదాయంలో రావాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం. తప్పనిసరిగా చాలా సంతోషం. ఇంతకుముందు అయితే 3-4 సెక్రటరీలు ఉంటే ఒక కాంప్రహెన్సివ్గా ఇప్పుడు వచ్చేది కాదు. ఈరోజు రాజశేఖర్ గారికి అప్పచెప్పారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. చాలా సిస్టమేటిక్ ప్రజెంటేషన్ కానీ, ఇప్పుడు జరుగుతున్నది కానీ, రేపు మేము పెట్టుకున్న టార్గెట్లు కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా రివ్యూ జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ రైతులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం, అందులో కృష్ణా గుంటూరు కూడా, రేపు జూన్లో నారుమల్లుకు నీరిస్తాం. ఈ అలవాటు పోయింది. ఆగస్టులో సెప్టెంబర్లో వేయడం, 3-4 తుఫాన్లకు దొరికిపోవడం, మొత్తం పెట్టిన పంటలు పోవడం, మళ్ళీ ప్రభుత్వం నష్టపరిహారం ఇన్సూరెన్స్లు ఇవ్వడం, ఇదొక అలవాటు అయిపోయింది. మేము ఇప్పటికే మా అధికారులందరూ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో గ్రామాలకు వెళ్తున్నారు. ఇక రేపటి నుంచి దీని మీద ఎడ్యుకేట్ చేసి
ఎట్టి పరిస్థితుల్లో జూన్కి నార్మల్కు నీరిస్తాం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 120 days మొదటి పంట వచ్చేయాలి. రెండో పంట బ్లాక్ గ్రామ్ వేసుకుంటారు, అదొక 80 రోజులకి అయిపోతుంది. మూడో పంట మొక్కజొన్న కానీ వాళ్ళకి ఏది నచ్చుతుంది, నువ్వులు కానీ మూడో పంట కూడా వేసుకునే అవగాహన కల్పించండి, అందరికీ చెప్పండి అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇదేదో ఇప్పుడు చెప్పి విడిచిపెట్టడం కాదు, ఈ సంవత్సరం నుంచే దాన్ని అమలు చేయడానికి వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 3 పంటలు పండించాలి, 1 వరి, 2 డ్రై క్యాప్స్ అనేవి, ఇరిగేటెడ్ డ్రై క్యాప్స్ అనేవి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. దీని మీద రైతులకు అవగాహన కల్పించమన్నారు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు, విత్తనాలు కానీ దానికి ఏం డేట్ అవసరం అన్నీ మీరు ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు పుష్కలంగా నీరున్నాయి రిజర్వాయర్స్లో. ఒకప్పుడైతే నీరు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు. అదే మనం ఏప్రిల్లో వేసుకోగలిగితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రాస్పరిటీ పర్ ఏకర్ కింద చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇది కూడా రైతులందరూ గమనం చేసుకోవాలి. మా ఆఫీసర్స్ అందరూ గ్రామాలకు వెళ్ళి పొలం పిలుస్తుందో ఎడ్యుకేట్ చేస్తాం. దీన్ని కూడా అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు మా శాఖ మీద చాలా బాధ్యత పెట్టారు. చాలా ముఖ్యమైన శాఖ, చాలా పెద్ద శాఖ. ఈరోజు అధికారులందరూ సమిష్టిగా కృషి చేసి నేనేదైతే ఐడియాస్ ఇచ్చానో, నేనేదైతే టార్గెట్ పెట్టానో ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. ఈరోజు కొన్ని విషయాలు ఈ మధ్య చూశాను. ఒకటి, చిల్లి ప్రతిరోజు పేపర్లో వస్తుంది రేట్లు తగ్గిపోయాయని చెప్పి. 2015-16 నుంచి 24-25 వరకు ఒకసారి మొత్తం రేట్లన్నీ చూసాం. యావరేజ్గా అన్ని సంవత్సరాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు బాగా రేట్లు పెరిగాయి. ఈరోజు అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీనికి మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఒక చిల్లీకే కాదు, మీరు ఒకసారి కూర్చొని ఏ పంటకి ఎంత ధర మీరు ఫిక్స్ చేయండి, ఆ ధర కంటే తగ్గితే కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కొనండి, లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేను డబ్బులు ఇస్తాను కొనండి, రైతు ఎక్కడ బాధపడడానికి వీలు లేదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. మనకేంటంటే ఏ రోజు కొనాలో ఏ రేటు కొనాలో తెలియడం లేదు. ప్రీవియస్ అన్నీ తీసుకుంటాం, ఇప్పుడు అన్నీ తీసుకొని దేనికి ఎంత మార్కెట్లో తగ్గితే మనం ఇంటర్వ్యూన్ అవ్వాలో మనం ఒక డిసైడ్ అయితే తప్పనిసరిగా ఆ రేట్ తగ్గితే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంటర్వ్యూ అయ్యి తప్పనిసరిగా కొనడానికి ఇంటర్వెన్షన్ ఫండ్ ఇచ్చి కొనాలని చెప్పి నిర్ణయం చేశాం. అది కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యం ఇచ్చారో మేమందరం కష్టపడి పనిచేస్తాం. ఈ 5 ఏళ్లలో తప్పనిసరిగా ప్రతి రైతు సంతోషంగా ఉండే విధంగా మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఏమంటే ఒక 2 నిమిషాలు చెప్పండి. అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులు చాలా డీటెయిల్డ్గా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి రివ్యూలో జరిగిన అంశాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతా కూడా ప్రైమరీ సెక్టార్ ఇవాళ 30% గ్రోత్ రేట్ తీసుకువచ్చి, అంటే మనది కొత్త రాష్ట్రం కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా అలాగే సర్వీసెస్ ద్వారా కొంతకాలం పడుతుంది, ఎందుకంటే మనకి క్యాపిటల్ లేదు. ఇవి జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ అనేది పెరగడానికి
ఇంకా చాలా అన్నీ జరిగితే అప్పుడు మనకి డెఫినెట్గా ఆ సెక్టార్స్ కూడా మనం అనుకున్నట్టుగా జీబీఏ అలాగే జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. కానీ అప్పటి వరకు ప్రైమరీ సెక్టారు, అందులో ముఖ్యంగా 3 గ్రోత్ ఇంజన్స్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్ అండ్ లైఫ్ స్టాక్, ఈ 3 కూడా మనం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఇప్పుడు డీప్ టెక్నాలజీ వాడి సరి అయిన మనం టెక్నాలజీని ఉపయోగిస్తూ సరి అయిన డేటా క్యాప్చర్ చేసి డేటా అనలిటిక్స్ ద్వారా మనం ఖచ్చితంగా రైతుకి గైడెన్స్ ఇవ్వడానికి, ఇంకా ప్రెసిషన్ అగ్రికల్చర్ చేయడానికి అనుకూలంగా ఇవాళ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్. ఏఐ ఈజ్ దేర్, సెటిలైట్స్ ఆర్ దేర్, సెన్సార్స్ ఆర్ దేర్, ఐఓటీస్ ఆర్ దేర్, డ్రోన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించి రైతుని మనం ప్రాపర్గా, ఇంతకుముందు రైతు నార్మల్గా ఆ గ్రామంలో అందరూ ఏం వేస్తున్నారో లేకపోతే పోయిన సంవత్సరం ఏం చేశామో అదే కంటిన్యూ నార్మల్గా అవుతారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేక, రేపు ఏదైనా కొత్త పంట వేస్తే దానికి మార్కెట్ ఉంటుందా, నాకు ధర వస్తుందా. ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే గత 15-20 సంవత్సరాలు డేటా క్రంచింగ్ చేయండి, బిగ్ డేటా అనలిటిక్స్ చేస్తే మనకి ట్రెండ్స్ కనిపిస్తాయి. అలాగే ఇవాళ అగ్రివాచ్ అనే సంస్థ గత 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు మొత్తం కంట్రీలో అన్ని ప్రోడక్ట్స్కి, అన్ని ఫుడ్ క్రాప్స్కి డేటా అనలైజ్ చేస్తారు, ప్రెడిక్షన్ చేస్తారు. సో ఆ ఏజెన్సీని ఇవాళ మనం తీసుకున్నాం. మన రాష్ట్రంలో వాళ్ళు ఇప్పుడు మనకి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొత్తం 32 క్రాప్స్కి ఇవాళ వాళ్ళు ప్రతిరోజు మాకు ప్రైస్ డేటా ఇవ్వడమే కాదు, ప్రిడిక్షన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించి మనం రైతుకి రేపు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి, పాలసీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్, ఇంపోర్ట్ పాలసీస్, ఎక్స్పోర్ట్ పాలసీస్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఇవాళ కొంత యాక్యురేట్ ప్రిడిక్షన్ 2-3 నెలలు ముందే చేయడానికి ఇవాళ అవకాశం ఉంది. వాటన్నిటిని ఉపయోగించి బేసికలీ డీప్ టెక్నాలజీ, వీటిని మనం రైతుకి ఏ విధంగా ఈ అనాలిసిస్ ద్వారా ప్రాపర్గా గైడ్ చేయడం, రిస్క్ లేకుండా మనం క్రాప్ ప్లానింగ్కి ఉపయోగపడడం, ఇవి చేయగలిగితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో రిజర్వాయర్ డేటా ఉంది. వీనో వర్షం పడితే ఒక దగ్గర పెడితే ఎంత, ఏ ఫ్లోలో, ఏ రివర్లో, ఏ రిజర్వాయర్లో ఎంత వాటర్ వస్తుంది అనేది ఇవాళ మనకి టెక్నాలజీ ద్వారా డేటా వస్తుంది, రియల్ టైంలో వస్తుంది. సో వీటన్నిటిని ఉపయోగించి ఇవాళ మనం ఈ ప్రెడిక్టివ్ మోడల్స్ ద్వారా రియల్ టైం రైతుని గైడ్ చేయడానికి అవకాశం ఉంది. సో దాన్ని వాడుకుని ఈ 3 గ్రోత్ ఇంజన్స్లో, ముఖ్యంగా ఇంతక గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా ఆక్వాలో కానివ్వండి, హార్టికల్చర్లో కానివ్వండి, అలాగే లైఫ్ స్టాక్, ఈ 3 గ్రోత్ ఇంజన్స్కి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ట్రెడిషనల్గా ఈ డెల్టా ఏరియాస్లో ఇప్పుడు ప్యాడీ అదే విధానం చెప్పారు. ప్యాడీలో కూడా 3 పంటలు వేసి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా, మిగతా ఏరియాస్ అన్నిటిలో కూడా హైయెస్ట్ ప్రయారిటీ హార్టికల్చర్కి ఇచ్చే విధంగా ప్లాన్ చేయడం అనేది చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల లీడర్షిప్లో డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ఆల్ హెచ్ఓడీస్ అందరం కూడా ఇవాళ
ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సైలో విధానంలో చూడకుండా ప్రైమరీ సెక్టార్ కింద ఇవాళ ఒక న్యూ పర్స్పెక్టివ్ తీసుకురావడం జరిగింది. అందరం కూడా ఇప్పుడు మా కమిషనర్ అగ్రికల్చర్ కేవలం నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి నా టెరిటరీని నేను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో కాకుండా స్టేట్ జిఎస్డిపి ఎలాగ పెంచాలి, ఏ విధంగా మనం కాంట్రిబ్యూట్ చేయగలం అనే విధానంతో రైట్ ఫ్రమ్ సెక్రటరీ లెవెల్ దగ్గర నుంచి కింద ఫీల్డ్ స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ రాబోయే రోజుల్లో పంపించడం, అదేవిధంగా ఒక గేమ్ చేంజర్ మార్పు ప్రైమరీ సెక్టార్లో రాబోయే రోజుల్లో వచ్చేది ఏంటంటే, ఇందాక మంత్రి గారు చెప్పారు, ఆల్ స్టేక్ హోల్డర్స్, ప్రతి నిర్ణయం కూడా ఆల్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అందరితోటి ప్రతి అంశం మీద ఈ వర్క్షాప్స్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకుని అందరి ఆమోదంతో ముందుకు వెళ్ళాలనేది ఆలోచించు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కాన్క్లేవ్స్ ఈ వర్క్షాప్స్ పెట్టి ఇంతాక చెప్పినట్టుగా ఇప్పటి వరకు అగ్రికల్చర్ సెక్టార్లో మనం ఒకే ఒక కేపీఐ, అది ప్రొడక్టివిటీ కింద మనం కేజీస్ పర్ ఆర్ మెట్రిక్ టన్స్ పర్ హెక్టర్ ఈల్డ్ ఎంత అనేది మనం ఈ క్రాప్లో ఇంత ఆ క్రాప్లో ఇంత అనేది ప్రపంచం అంతా కూడా అగ్రికల్చర్ సెక్టార్లో ఆ ఒక్క కేపీఐ తోటే అందరూ మాట్లాడడం జరుగుతుంది. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మనం ఇప్పుడు ప్రాస్పెరిటీ పర్ ఏకర్ చూస్తున్నాం. రైతుకి ఏ విధంగా ఆ ఎకరంలో హౌ డు యూ మ్యాక్సిమైజ్ ఇన్కమ్, ఈ కొత్త పర్స్పెక్టివ్లో క్రాప్ అనేది అలాగే సైలోస్లో కాకుండా, ఇది హార్టికల్చరు అది యానిమల్ హస్బెండరీ అలా కాకుండా ప్రాస్పెరిటీ పెంచాలి అని అంటే అన్ని విధాలుగా మనం క్రాప్ డైవర్సిటీ తీసుకురావడము. ఇవాళ ఇంతాక గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఆయిల్ పామ్లో కోకోవా, అలాగే ఇవాళ న్యాచురల్ ఫార్మింగ్లో కూడా 32 వెరైటీస్ ఒక ఎకరంలో పిఎండిఎస్ స్కీమ్ కింద వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా బయోడైవర్సిటీ తీసుకురావడం వలన మనకి ఇవాళ దీన్ని ఎపిజెనెటిక్స్ అంటారు, వెరైటీలు సేమ్ అయినా పెంచే విధానంలో మార్పులను బట్టి కూడా ది ప్లాంట్ బయాలజీ కూడా మారిపోతుంది. న్యాచురల్ ఫార్మింగ్లో మేము మొన్న 3-4 క్రాప్స్కి బ్రిక్స్ వాల్యూస్ తీయడం జరిగింది. బ్రిక్స్ వాల్యూస్ అన్నీ కూడా 12 కంటే ఎక్కువ ఉంటే అది ఆ ప్లాంట్ హెల్తీగా ఉన్నట్టు లెక్క. న్యాచురల్ ఫార్మింగ్ చేసిన ప్లాంట్స్ అన్నిటికీ కూడా బ్రిక్స్ వాల్యూస్ మోర్ దాన్ 12 రావడం అనేది గమనించడం జరిగింది. సో ఈ విధంగా ఒక న్యూ పర్స్పెక్టివ్, రైతుకి ఆదాయం మ్యాక్సిమైజ్ చేయడం ఎలాగా అనే దిశగా అన్ని ఈ గ్రోత్ ఇంజిన్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో డిపార్ట్మెంట్ ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అది కూడా చాలాసేపు డిస్కస్ చేశాం. మా దగ్గర కొన్ని ప్రాంతాల్లో గుంటూరులో ఒక దగ్గర ఇలా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉంది. అది అక్కడ ఏంటంటే సరైనటువంటి శానిటైజేషన్ కూడా సరిగ్గిపోవడం వల్ల వస్తుంది. అది మీరు ఇమీడియట్గా ఎక్కడైనా వచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ కానీ అవసరమైతే మంత్రిగా మీరు కూడా వెళ్ళి అందరినీ కూర్చొని సెన్సిటైజ్ చేసి అక్కడ ఒక రెడ్ మార్క్ చేసి అక్కడ ఎందుకు వస్తుంది, శానిటైజేషన్ సరిగా జరుగుతుందా లేదా, అసలు ఎందుకు బర్డ్స్ అని చనిపోతున్నాయి, అవన్నీ మళ్ళీ ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా అవన్నీ పోడ్చమని కూడా చెప్పారు. మేము దాని మీద కూడా ఇప్పటికే శాంపిల్స్ అన్ని తీసాం, ఎందుకు భోపాల్ పంపించాం. నాకు తెలిసి రేపు రిపోర్ట్ రావచ్చు.
వచ్చిన తర్వాత ఫర్దర్గా ఇప్పుడు లేట్ తగ్గింది. నేను యూనియన్స్తో కూడా మాట్లాడాను, నన్ను కూడా యూనియన్స్ వచ్చారు. 1-2 ప్లేసుల్లో అది వస్తుంది. ప్రాపర్గా శానిటైజేషన్ చేయకపోవడం వల్ల అది వస్తుందని చెప్పారు. తప్పనిసరిగా వెస్ట్ గోదావరిలో తప్పనిసరిగా మేము సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటాం. ఎప్పటికప్పుడు ఎక్కడ పేపర్లో వచ్చినా సరే ఇమీడియట్గా డిపార్ట్మెంట్ కానీ మేము వెళ్ళి ఇది ఫర్దర్గా జరగకుండా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.